నిన్ను చంపే ఈ మందు నెక్కిచ్చి ఈ బాటిల్ని ఇక్కడ పెడతా. నువ్వు చూస్తుండగానే నీ కొడుకు చేతుల్లో తెలిసి నువ్వు చచ్చిపోతావు అని అదృష్టం ఎంతమందికి వస్తుంది బాబాయ్. కానీ నేనెంతో చెప్తున్నానో తెలుసుకోనుంది కదూ. నీ కొడుకుతో చిన్న పని ఉంది. ఆడ పని చేయాలంటే నువ్వు చచ్చిపోవాలి. మీ వాడికి అసలు టైం సెన్సే లేదు. ఏడి రాడే? హ్యాపీ జర్నీ బాబాయ్. నువ్వు వచ్చి మంది ఎక్కిస్తుంటే మీ నాన్నేమో రే వద్దురా అది విషయంరా ఎక్కిస్తే చచ్చిపోతున్నాను కన్నీళ్ళు పెట్టుకున్నాడు. నువ్వేమో ఆయన నొప్పులు తట్టుకోలేక ఏడుస్తున్నాడు అనుకుని స్వయంగా ఇదే చేతులతో విషయం ఇచ్చి చంపేశావు కదరా. You bastard! ఏంటన్నయ్యా ఇక్కడ ఎవరు లేరుగా? ఓవర్ యాక్షన్ ఎందుకు? మా నాన్న ఎందుకు చంపావురా? నీకు తెలీదా? నిజంగా మర్చిపోయావా ఏంటి? అంతా మర్చిపోయావా? నాకిచ్చిన మాట కూడా మర్చిపోయావా? ఆ రోజు ట్రైన్లో అప్పుడు నా ప్రాబ్లం కూడా చెప్పాను. దాంతోనే నా ప్రాబ్లం కూడా చెప్పాను. గుర్తు తెచ్చుకో. ఆ రోజు ట్రైన్లో మీ నాన్న ప్రాబ్లం కూడా నాకు చెప్పావు. నా సెల్కి మీ నాన్న కూడా ఫోన్ చేశాడు. మందు తాగకపోతే సస్తావని అడిగావు. ఈ టైంలో ఇంట్లోంచి బయటకు వెళ్ళొద్దని కూడా అన్నాం. మీ నాన్న వెనక కూడా ఫోన్ కట్ చేశాడు. నువ్వు అంత చెప్పినా కూడా ఇంట్లోంచి బయటకు వెళ్ళాడు. అరే రేపు పొద్దు నేను ఇంటికి వెళ్ళగానే ఏం వినాల్సి వస్తుందని నువ్వు బాగా టెన్షన్ పడ్డావు. రేపు పొద్దునే దిగగానే ఏం వినాల్సి వస్తుందో ఏంటో. ఏంటి బాస్ ఇది? నీ ఏజ్ ఏంటి? ఈ టెన్షన్లు ఏంటి? కొన్ని బ్రతుకులంటే బాసు తప్పదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే మాట్లాడి సెటిల్ చేసుకోవాలి. నరకం చూపించేస్తున్నాడు బాసు. చంపేనా చంపేనా చంపేనా? నాకు నా ప్రాబ్లం ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. చంపేనా? నన్ను ఎందుకు అర్థం చేసుకోవాలి? నాకు ఎప్పుడు ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు బాస్. ప్రాబ్లం చూడు, నీకు మీ నాన్నతో ప్రాబ్లం, అలాగే నాకు నా వైఫ్తో ప్రాబ్లం. నువ్వు మీ నాన్న చంపుకోలేవు, నేను నా వైఫ్ని చంపలేను. ఎందుకంటే ఎమోషనల్ అటాచ్మెంట్. అందుకని నేను మీ ఫాదర్ని చెప్తాను, నువ్వు నా వైఫ్ని చెప్పు. మర్డర్స్ ఎక్స్చేంజ్. నాకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు కనపడలేదు బాసు. ఓకేనా? హెల్ప్ చేస్తావా? ఓకేనా? నువ్వు హెల్ప్ చేస్తావు. ఓకే ఓకేనా? ఓకే. తాగిన మత్తులో నేనేదో వాగితే అది అడ్డు పెట్టుకుని మా నాన్నని చంపుతావురా? నేను కూడా వాగా అయితే మాత్రం నా మాట నిలబెట్టుకోలా? 48 గంటలు మీ నాన్న లేపేలా? పెళ్ళైన దగ్గర నుంచి రోజు దాంతో నరకం అనిపిస్తున్నాను. దాన్ని చంపలేక నేను బతకలేక చేస్తున్న టైంలో నువ్వు దొరికావు. డీల్ చెప్పా, ఓకే అన్నావు. నువ్వు నా పిల్లని చంపుతావు నమ్మి నేను మీ నాన్న చంపాను. లేకపోతే నాకేంటి అవసరం? అయినప్పుడు డిస్కషన్ దాని గురించి కాదు. నా పిల్లాన్ని ఎప్పుడు చంపుతావు? అయినా నేను మర్డర్ చేస్తాను ఎలా అనుకున్నావురా? నీ అబ్బా ప్రతి వాడి పోసలు తప్పేవాడే. పని అయిపోగానే వదిలి చేసుకోవటం. అందుకే నా జాగ్రత్తలోనే ఉన్నా. మీ నాన్న యాక్సిడెంట్లో పడిన అందరూ అనుకుంటున్నారు, కానీ అది మర్డర్ అని త్వరలోనే బయటపడుతుంది. నీకు మాత్రమే తెలుసు అది నేను చేశానని, కానీ బయటకు వచ్చేది అది నువ్వు చేసావని. నీకు తెలియట్లా ఏం జరగబోతుందో. నువ్వు ఊహించుకోలేనంత దారుణంగా కూరుకుపోతావు. నీ ఫ్యూచర్ అంటే నాకు క్లియర్గా కనిపిస్తుంది. నా మాట విని నా పని చేస్తే ఇందులోంచి నువ్వు బయటపడతావు. పైకి చూడకు. ఈవెన్ గాడ్ కాంట్ హెల్ప్ యూ. నిన్ను కాపాడేది నేను. మర్డర్ నువ్వు చేయలేదని ప్రూవ్ చేసే ఈ సీడీ. ఆలోచించుకో. రెండు గంటలు, జస్ట్ 2 hours. 2 గంటల్లో ఆయన హ్యాపీగా లేస్తాడు. మీరు హ్యాపీగా నాకు ఫోన్ చేస్తారు, నేను హ్యాపీగా ఇక్కడికి వస్తాను, ఆయన్ని హ్యాపీగా ఎంక్వైరీ చేసుకుంటాను.
కానీ ఈ లోపు ముసలోడు హ్యాపీగా టపా. ఎలా? నాకైతే అర్థం కావట్లేదు. చెప్పాను కదండి, పోస్ట్ మార్టంలో రాంగ్ మెడిసిన్. హౌ? ఎలా? డ్యూటీలో ఆయన దగ్గర ఉన్నది మీరు, ట్రీట్మెంట్ ఇచ్చింది మీరు, లోపలికి ఎవరిని రానివ్వరు. ఒకవేళ నాలాంటి వెధవలు ఎవరైనా వస్తే చొక్కా పట్టుకుని బయటికి గెంటేస్తారు. కాదండి, మందు మారినట్టు రిపోర్ట్ వచ్చింది. అదే ఎలా? ఎలా మారింది? ఎందుకు మార్చావు? అదే ఎవరు మార్చారు? మందు మార్చే అవకాశం ఇద్దరికే ఉంది. ఒకటి మీకు, రెండవది చనిపోయిన మీ నాన్నకి. మీరిచ్చే మందులు నచ్చక తనే ఫార్మసీకి వెళ్ళి ఏ మందు తాగితే చచ్చిపోతాడో కనుక్కొని దాన్నే కొనుక్కొని తాగి చచ్చిపోయి ఉంటాడు. ఇది వినటానికే చిరాగ్గా లేదు? ఇక పోతే మిగిలింది. అంటే నన్ను అనుమానిస్తున్నారా? ఆయన మా నాన్నండి. ఆయన నేనే ఎందుకు చంపుకుంటాను? ఆయన ఎలా పోయాడన్న డీటెయిల్స్ రాకముందే మీరు దీని మర్డర్ కేసులో డీల్ చేస్తున్నారు. అయినా మా నాన్న చావు గురించి మీరెందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? నీ అబ్బాయి ఎలా చస్తే నాకెందుకురా? నీ అబ్బతో పాటు ఇంకో ప్రాణం కూడా యాక్సిడెంట్లో పోయింది. చిన్న పిల్లరా. ఆ పిల్ల ఎవరు అనుకున్నావు? డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు కూతురు. వదిలిపెట్టే సమస్య లేదురా. ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చే వరకు ఆగుతా. ఆ రిపోర్ట్స్లో ఏదైనా తేడా వచ్చిందో చూస్తున్నాను సార్. సారీ. యాక్సిడెంట్ స్పాట్ లో సాక్షి కార్ కలర్ గురించి ఏం చెప్పాడ్రా? మరూన్ కలర్ కార్ అండి. ఎక్కడో కొడుతుందిరా. వీడి గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ పట్టు. పాపం పెళ్ళం పోయినప్పటి నుంచి ముసలోడు మందుకు అలవాటు పడ్డాడు సార్. ఇక ఈ గొడవలు కంప్లైంట్లు మామూలే సార్. యాక్సిడెంట్ రోజున ఏం జరిగిందో కరెక్ట్ గా చెప్పగలవా? ఆ రోజు వాళ్ళ కొడుకు ఇక్కడికి వచ్చి ఇక ఈ రోజు నుంచి మా నాన్న గొడవ ఉండదంటే నేను ఏదో అనుకున్నాను సార్, కానీ చంపుతాడు అనుకోలేదు సార్. నాకు తెలిసినంత వరకు రాజా ప్రాణం పోసే మనిషే గాని ప్రాణం తీసే మనిషి కాదు. రాజా కోపిష్టే, కానీ మంచి చెడు ఆలోచించలేనంత మూర్ఖుడు కాదు. ఇప్పటి వరకు నేను ట్రీట్ చేసిన పేషెంట్స్ లో మోస్ట్ డేంజరస్ పర్సన్ రాజా. కోపం వస్తే అతను మనిషి కాడు. వాళ్ళ నాన్న చేసిన ఎద పని గురించి ఒకసారి రాజాకి చెప్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. అంతా విని మీరే ఏదో ఒకటి చేయొచ్చుగా అని మా మీద రెచ్చిపోయాడు. మూసుకుని వచ్చేసాం. అతనే చంపుంటాడు. వాడిని తీసుకొచ్చి నా కాళ్ళ ముందు పడేయమంటే వెధవ కబురు చెబుతామంటయ్యా. మందు మారిందన్న ప్రూఫ్ లేకుండా వాడిని మనం ఏం చేయలేం సార్. రూల్స్ ప్రకారం బ్రేక్ ద రూల్. రేయ్, ఎందుకు నన్ను దొబ్బుతావు? ఫోన్లే కదా అని పోలీసులకు చెప్పట్లేదు. అబ్బా అన్నయ్య, పోలీసులు నీ చుట్టూ తిరుగుతున్నారు. అంతా నీ చెప్పినట్టే జరగట్లా? ఆయన నీ కర్మ ఏ రేంజ్లో తగలడింది చూడు. ఆ పిల్లముండ డీజీపీ కూతురు రావటం ఏంటో. నా పిల్లని చెప్పేసి నీకు సీడీలు ఇచ్చేస్తాను. ఈ లోపల కనుక నువ్వు పోలీసులకు దొరికావనుకో, నీ ఫేస్కి బేస్కి తేడా తెలియనంతగా కుమ్ముతారు. అప్పుడు నీ లైఫ్ అనే నేను చంపనంటావు. ఎన్నిసార్లు ఇదే సోదా. ఏయ్, నీకు లేటెస్ట్ న్యూస్ చెప్పనా? ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి. అందులో ఏముందో తెలుసా? రాజా, ఓకే డాక్టర్, మీరు చెప్పిన మందులే వాడతాను. ఏదైనా అవసరం అయితే మీకు ఫోన్ చేస్తాను. ఉంటానండి. వస్తాను సిస్టర్. మందు మారింది. రాజా, పోలీసులు ఇప్పటికి వచ్చేస్తూ ఉంటారు. నాకు తెలిసిన ఒక లాయర్ ఉన్నాడు. యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాను రా. కానీ నేను మా నాన్నని చంపలేదు. నేను నమ్ముతాను, కానీ పోలీసులు నమ్మాలిగా. నా మాట విని రా రాజా, రా. నేను చంపలేదు. నువ్వే చెప్పావు. నేను చంపలేదు. నువ్వే చెప్పావు. కన్న తండ్రిని ఎవరన్నా చంపుతారా సార్? వీడు చంపుతాడు. వీడికి వీడి బాబుకి అస్సలు పడదన్న విషయం అందరికీ తెలుసు. ఎంక్వైరీలో
అందరూ ఒప్పుకున్నారు. రేపు కోర్టులో సాక్ష్యం కూడా చెప్పబోతున్నారు. మీ నాన్న వల్ల వాడి తాగుడు వల్ల నీకు రోజు దొప్పుడే. ఆ రోజు నువ్వు ఆపరేషన్ థియేటర్లో ఉన్నప్పుడు కూడా వైన్ షాప్ దగ్గర మీ నాన్న చేస్తున్న గొడవ గురించి నీకు ఫోన్ వచ్చింది. డిస్టర్బ్ అయిపోయావు. ఆ రోజుతో మీ నాన్న పీడ వదిలించుకోవాలని ఆవేశంతో కారు తీసుకుని బయలుదేరావు. రోడ్డు మీద మందు బాటలతో కనిపించిన మీ నాన్నను చూసి పిచ్చి కోపంతో కారుతో గుద్దేశావు. ఆయన చావలేదని తెలిసి, ఆయన నోరు విప్పితే నీ లైఫ్ రిస్క్ అని తెలిసి దగ్గరుండి మందు మార్చి పర్మనెంట్ గా ఆయన నోరు నువ్వే నొక్కేశావు. నో, నేను మార్చలేదు. అది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నాకు తెలియదు. నీకు తెలుసు. నాకు తెలియదు సార్. నీకు తెలుసు. అరే నాకు తెలియదు అని చెప్పాను కదా సార్ మీకు. నీకు తెలుసు. ఈ మందేగా డాక్టర్ మీ దగ్గర కొన్నది? అవును సార్. హని గారు, మీకు ఏమైనా మర్చిపోయిందా? నేను ఎప్పుడు కొన్నాను? ఆ రోజు ఆ క్రౌడ్ లోంచి మీరేగా వచ్చి మందులు కొన్నారు. అంత షూర్ గా ఎలా చెప్పగలుగుతున్నారు? సాధారణంగా మందులు తీసుకోవడానికి డాక్టర్లు రారండి. కానీ ఆ రోజు డాక్టర్ రాజాయే స్వయంగా వచ్చేసరికి నాకు బాగా గుర్తుందండి. సార్, హని గారు, ఈ ప్రిస్క్రిప్షన్ అర్జెంట్ కావాలి. కొంచెం హెల్ప్ చేస్తారా ప్లీజ్?